హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగుంటారు. మీ అందరి కోసం ఒక మంచి హౌస్‌ని తీసుకొచ్చా కొత్తది. ఎక్కడ, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్‌గా చెప్తాను. వాచ్ దిస్ వీడియో, ఓకేనా? చూస్తూ ఉండండి. ఇది మన విశాఖవాడలో ఉంది. విశాఖవాడలో ఇది పడమర ఫేసింగు. చూస్తున్నారు కదా? పడమర ఫేసింగు. అది కార్ పార్కింగ్తో సహా అది చూస్తున్నారా? ఒక కార్ గుమ్మకాడ పెట్టుకున్నారు. 33 అడుగుల రోడ్డు. ఎంట్రన్స్లో మీకు ఇలా ఉంటుంది. టేక్ వుడ్ గుమ్మం. ఇది హాలు కూడా మీకు బాగా చేశారు. అలాగే కిచెన్, ఎదురుకుండా కిచెన్ కనపడుతుంది కదా, అది కిచెన్. ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. చూస్తున్నారు కదా? అండ్ ఆపోజిట్ ఒక బెడ్రూమ్ వితౌట్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్లు ఏమీ చేయలేదు, మనం చేయించుకోవాలి. ఎదురుకుండా ఉన్నది దేవుడి గది. ఇది దేవుడి గది. చూస్తున్నారు కదా? ఇది ఓపెన్ కిచెన్, మనం చేసుకోవచ్చు. ఇది కిచెన్ పక్కన ఉన్న డోర్, అనగా ఉత్తరం వైపు డోర్. చుట్టూ తిరగడానికి ఉంది, ప్లేస్ ఉంది. మీకు చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉంది. చూస్తున్నారు కదా? ఇది చుట్టూ తిరగడానికి. నేను చుట్టూ తిరగలేదు, కానీ తిరగడానికి ప్లేస్ ఉంది. హాల్ ఇది ఓపెన్ హాల్, ఓపెన్ కిచెన్. ఎంట్రన్స్ మీరు కారు లోపలైనా పెట్టుకోవచ్చు, చిన్న కారు అయితే లోపల పెట్టుకోవచ్చు, పెద్ద కారు అయితే గుమ్మం కాడ పెట్టుకోవచ్చు. చుట్టూ బిల్డింగ్ మధ్యలో ఓన్లీ పడమర ఫేసింగ్. చూస్తున్నారు కదా? పడమర ఫేసింగ్. ఇది 33 అడుగుల రోడ్లు. ఇది ఇంకా ఎన్ని సెంట్లు అంటే, ఇది వచ్చి మీకు 4 సెంట్లు రోడ్డుతో. బిల్డింగ్ నికరం వచ్చి 3 సెంట్ల 8 గజాలు. బిల్డింగ్ నికరం 3 సెంట్ల 8 గజాలు. పడమర ఫేసింగ్ ఇక్కడ జస్ట్ 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఓకేనా? తూర్పు పడమలు ఇవి. పడమల్లో 2 ఉన్నాయి, తూర్పులు అన్నీ అయిపోయినాయి. పీస్ఫుల్ ఏరియా కూడా చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. మెయిన్ రోడ్ కాంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది. మెయిన్ రోడ్ కూడా బాగుంటుంది, రోడ్డు కూడా బాగుంటుంది. కొద్ది మట్టి రోడ్డు అయినా బాగుంటుంది. ఎర్రకంకరతో వేసింది. ఇంకా రేట్ అంటారా? వీళ్ళు చెప్పడం 65 లక్షలు చెప్తున్నారు. 65 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది, ఓకేనా? మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చుంటే, ఈ బిల్డింగ్ కనుక నచ్చుంటే, నా నెంబర్ ఇస్తాను. వాట్సాప్కి హాయ్ అని పెట్టండి. ఓన్లీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లోపు వాట్సాప్లో మీకు నేను అందుబాటులో ఉంటాను. కాల్స్ కూడా అందుబాటులోనే ఉంటాను. ఈవినింగ్ 6 దాటిన తర్వాత నేను రిప్లై అయితే ఇవ్వను, మళ్ళీ మార్నింగే. ఇంకా పోతే నేను ఇలా మీకు చూపించినందుకు గాను 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అండ్
2% కమిషన్. ఒక మేము నచ్చి కొనుక్కుంటే 2% కమిషన్ తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి రాజీ అయితే ఉండదు. నేను ఇప్పుడు దాకా కొనిపెట్టిన ప్రతి ఒక్కరికి పెట్రోల్ ఛార్జ్ ప్లస్ 2% కమిషన్ తీసుకున్నా. మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం నేను చేస్తున్నా. ఎస్, నేను ఒక రకంగా ఇది నా బిజినెస్ కూడా. ఒక రకంగా ఇది నా బిజినెస్ కాబట్టి నేను పెట్రోల్ ఛార్జ్ 2% కమిషన్ తీసుకుంటా. కానీ ఫ్రెండ్స్, మీరు హౌస్ కొనుక్కోవాలన్నా, సైట్ కొనుక్కోవాలన్నా, పొలం కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా సరే మంచి చూస్ చేసుకుని కొనుక్కోండి. జీవితంలో ఒకసారి కొనుక్కుంటాం. డబ్బుంటే 4 సార్లు కొనుక్కుంటాం. డబ్బు లేకపోతే ఉన్నవాళ్ళు జీవితంలో ఒకసారి కొనుక్కుంటారు. కాబట్టి అది సైట్ అయినా బిల్డింగ్ అయినా, బిల్డింగ్ అయితే మనం ఉంటాం కాబట్టి బిల్డింగ్ ఎలాగైనా కొనుక్కోవచ్చు. అది సందులో అయినా కొనుక్కోవచ్చు, రోడ్డు మీదైనా కొనుక్కోవచ్చు. కాకపోతే సందులో ఒక రేట్ ఉంటుంది, రోడ్డు మీద ఒక రేట్ ఉంటుంది. అదే సైట్ అనుకో మనకు ఉపయోగపడుతుంది. మనం ఫ్యూచర్ బిల్డింగ్ కట్టుకోవచ్చు, కట్టుకోకపోవచ్చు. మనకు అది ఒక ఆధారం కింద ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, మీరు కష్టపడ్డ రూపాయిని భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు, అంటే సైట్ రూపంలో, బిల్డింగ్ అయితే మనం ఉంటాం కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు తూచి ఆలోచించి కొనుక్కోండి. ఎందుకంటే అది రేపు పెరుగుతుందా పెరగదా అని తెలుసుకుని కొనుక్కోండి. నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఉన్నది చెప్తాను, ఉన్న విషయాలు చెప్తాను. నేను అంతే సూటిగా మాట్లాడతాను. నేను సూటిగానే మాట్లాడతాను, సూటిగానే చెప్తాను. నేను కొన్నా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. అది నా 100% స్ట్రైక్ రేట్ నాకు ఉంది. నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రూపాయికి రూపాయి పెరిగింది వాళ్ళకి. అలాగా నేను ఒక రూపాయి ఎక్కువే చూపిస్తా, మీకు తక్కువైతే నేను చూపించను. ఎందుకంటే ఆ సైట్ పెరుగుతుంది అనుకుంటేనే దాని వీడియో నేను చేస్తాను. బిల్డింగ్ అనుకో మీకు ఆల్రెడీ కొనేసుకుంటూ ఉంటారు. కాబట్టి బిల్డింగ్ అయినా సరే నాకు నచ్చితేనే వీడియోలు చేసి నేను పెడతాను. బిల్డింగ్ అయినా సైట్ అయినా అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు బాగుంటేనే ఇంకో 10 మంది కస్టమర్స్ నాకు వస్తారు. మిమ్మల్ని మోసం చేసి కొనిపెట్టానుకో నాకు ఆ డబ్బు నిలబడదు. ఎస్, తిరిగి ఏదో రూపంలో పోతాయి. కర్మఫలం అంటాం కదా. మనం మోసం చేసి కొనిపెట్టానుకో మనం మోసం చేసేవాడు ఇంకొకరు ఉంటారు. అది నేను అలా చేయను. ఉన్నది చెప్తా. కొనుక్కుంటే కొనుక్కుంటారు, కొనుక్కోపోయినా నాకేం నష్టం లేదు. అంతే నా క్యారెక్టర్. అది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే రకం. మీ నుంచి ఇంకో 10 మంది కస్టమర్స్ రావాలనుకునే రకం. అంతేగాని మాయమాటలు చెప్పేసి కొనిపెట్టే రకం కాదు. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 99.99% మాయమాటలతోటి కొనిపెడతారు. కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు, మోసపోతున్నారు. దాన్ని మనం చేసేది లేదు. అందుకనే నేను అలాంటి జోలికి వెళ్ళను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే రీచ్ అయ్యేలా చేయండి. మీరు కొనుక్కోపోయినా మీ ఫ్రెండ్స్ని కొనుక్కుంటారు, మీ రిలేటివ్స్ అని కొనుక్కుంటారు షేర్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్, ఉంటాను ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ కనుక మీకు నచ్చితే 65 లక్షలు చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోండి, నెగోషియేషన్ చేసుకోండి. నచ్చితే కొనుక్కోండి. లోన్ ఫెసిలిటీస్ ఉంది. వాస్తు పక్కన బాగా కట్టారు, బాగుంది కూడా. కారు గుమ్మంలో పెట్టుకోవచ్చు,
33 అడుగుల రోడ్డు. ఇది ఉండేది విశాఖ ఓడేరులో. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.